డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పరారైపోయిన పేర్ని నాని గత 2 రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు పేర్ని నాని పరారవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా వినిపిస్తున్న మాట ఒకటి, ఆయనే గనక ఉంటే పేర్ని నానికి ఇలాంటి గతి పట్టి ఉండేది కాదు. ఇంతకీ ఎవరు ఆయన ఉంటే పేర్ని నాని పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేది కాదు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పేర్ని నాని మీద అనేక పోలీస్ స్టేషన్లో అనేక రకాలైన కేసులు ఆయన మీద పుటాన్ చేయబడ్డాయి. దానికి గల కారణం ఏమిటనేది అందరికీ తెలుసు. దీంతో పాటుగా పేర్ని నాని గతంలో గుడివాడలో జరిగిన ఒక జెడ్పీపీ విషయం కూడా, బీసీ మహిళ, ఆవిడను అవమానించడానికి తెలుగుదేశం గోండాలు ఆవిడ పైన దాడి చేశారు, దీని వెనక లోకేష్ ఉన్నాడు అని ఫోన్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ విషయం కూడా బయటపడటం, ఆ మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డితోటే, ఇది స్టేట్ వైడ్ ఇష్యూగా టేకప్ చేసి ఎక్కువగా బూస్టప్ చెయ్యాలి అని మాట్లాడుతూనే ఆయన దొరికిపోయాడనేది కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఇక ఆ తర్వాత ఈ రప్ప సంస్కృతి ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రింది స్థాయి నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చేసిన ఒక పని ఇప్పుడు బూమరాంగ్ అయిపోయింది. ఈ రప్ప నరుక్కోవటం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అని ఒకసారి మాట్లాడి, ఆ తర్వాత దొంగచాటుగా చీకట్లో మేము కన్నుగొట్టడం, చీకట్లో పనులు చేయటం ఏంటి, మాకు దమ్ము ధైర్యం ఉంది, నెట్ట నిలువున పట్టపగలే మేము పని చేస్తాం, నరికి అవతల పాడేస్తాం అని మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఈ కేసులన్నిటికీ ఆయన ఆహ్వానం పలికినట్టుగా అయిపోయింది. గతంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ ఈయన మీద ఉన్న కేసులకి గాను ఈయన కూడా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు తలుపు తట్టాడు. అప్పుడు సునాయాసంగా ముందస్తు బెయిల్ వచ్చింది. కేవలం పేర్ని నానికే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవ్ రెడ్డికి, అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ కృష్ణంరాజుకి, వీళ్ళందరికీ సైతం అక్కడ ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ వ్యవహార శైలి మీద మరి టీడీపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఒక జడ్జి గారిని టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ఆయన ముందుకి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఆయన బాధపడటం కూడా జరిగింది. దాంతోపాటుగా ఇలాంటి కేసులు ఏముంటే నా ముందుకు తీసుకుని రాకండి అని ఆయన దాని నుంచి తప్పుకున్నట్టుగా కూడా మనకు కొంత అర్థమవుతుంది. ఆ సమయం నుంచి ఇలాంటి వాళ్ళకి బెయిల్స్ రాకుండా పోయాయి. హైకోర్టు తలుపు తట్టినా కూడా బెయిల్ రావటం లేదు అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తున్న అంశం. అయితే ఇప్పుడు పేర్ని నాని విషయం కూడా ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది. అక్కడ ఇలాంటి వ్యాఖ్యల మీద హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. గత 2 రోజులుగా పేర్ని నాని ఇక నాకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది వైసీపీ నాయకులే ఆయన దాచిపెట్టినట్టుగా కూడా కనపడుతుంది. ఈ వైసీపీలో ఇలాంటి అజ్ఞాత వీరులు బాగా ఎక్కువైపోయారు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆ తర్వాత మరి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, నేను నెల్లూరులోనే ఉంటా రండి అని కనపడకుండా పోయాడు. నేను హైదరాబాదులో ఒక పెళ్లి వేడుకల్ని నిర్వహిస్తూ అక్కడే ఉన్నానని ఫోటోలు రిలీజ్ చేసి అక్కడ కనపడకుండా పోయాడు. ఆ తర్వాత నెలన్నరకు బెంగళూరులో ఒక ఫామ్ హౌస్, బెంగళూరు పక్కనున్న ఒక ఫామ్ హౌస్లో ఆయన పట్టుబడ్డాడు. పోలీసులు తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నాడు. దీంతో పాటుగా నిన్నటికి నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. దానికంటే ముందుగా ఎప్పుడైతే హైకోర్టులో ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ చేయబడిందో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఫోన్ లొకేషన్ కూడా అందకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మరి ఏం మనసు మార్చుకున్నాడో తెలీదు. ఇక తీవ్రతరం అయితే మనకి వెసులుబాటు ఉండే అవకాశం కూడా తక్కువ అవుతుంది అనుకున్నాడు. ఆయనే వచ్చి సిట్టు ముందుకి హాజరై ఆయన అరెస్ట్ అయ్యి ఆయన కూడా ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇక దీంతో పాటుగా ఈ పేర్ని నాని అంశం ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అక్కడ తీవ్రమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయి. అసలు ఇలా నరుక్కోవాలి, చంపుకోవాలి, పని చీకట్లో జరిగిపోవాలి అని అంటున్నాడంటే ఈయన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇంతకుముందు ఈయన నిర్వహించిన బాధ్యతలు ఏమిటి? ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అని తీవ్రంగా హైకోర్టు కూడా దాని మీద వాళ్ళ వ్యాఖ్యలు చేయటం కూడా జరిగితే ఇక ఆ దెబ్బకి మనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు అని పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మరి పోలీసు బృందాలు ఎంత గాలిస్తాయి, ఎక్కడ పట్టుకొని వస్తాయి అనేది ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతున్నప్పటికీ గాను
ఆయనే ఉంటే గనక మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఇది జరుగుతోంది. అంటే ఇంతకు ముందు ఇలాంటివి ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ముందస్తు బెయిల్ కావాల్సి వచ్చినప్పుడు మరి బెంచ్ హంటింగ్ ఏమన్నా చేసి వాళ్ళకి కావాల్సిన చోటకు వేయించుకొని అక్కడ బెయిల్ తెచ్చుకున్నారా అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇది వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట అయినప్పటికీ కానీ మరి ఒక వైపున జడ్జి శ్రీనివాసరెడ్డి గారి ఉదంతం చూసాము అనంటే ఆయన మీద ట్రోలింగ్ జరగటం, ఆయన మళ్ళీ తరువాత ఒక కేసులో తీర్పిస్తూ కూడా ఆయన మళ్ళీ నా మీద మళ్ళీ ట్రోలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఈ వైసీపీ తాలూకు ఈ కేసులన్నీ నా ముందుకు రాకుండా చూడండి అని ఆయన వ్యాఖ్యానించటం, ఆ తర్వాత జడ్జి శ్రీనివాసరెడ్డి గారి పాత హిస్టరీ మొత్తం మళ్ళీ ఈ వీడియోల రూపంలో రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా హైకోర్టులో నియమించబడ్డాడు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన నియమించబడ్డాడు అనేది కూడా తెలియటం, ఆ విషయం అంతా చిన్నగా సద్దుమణిగిన అసలు వీళ్ళందరికీ అప్పట్లో ముందస్తు బెయిల్ వచ్చిన అంశం మీద నిజమైన నిజం ఏమిటి అని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక వీటన్నిటినీ చూసుకున్న తర్వాత ఇప్పుడు పేర్ని నాని వంతు వచ్చింది. అంటే గతంలో పోసాని కృష్ణమురళి మీద కూడా ఇలాగనే చాలా రకాలైన పోలీస్ స్టేషన్లో కేసులన్నీ పెట్టడం మూలాన ఆయన్ని స్టేషన్ మార్చి స్టేషను తిప్పుతూ కేసు మార్చి కేసు పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తూ ఆయనకి ఉన్న శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న ప్రదేశాలు మొత్తం చూపించారు. మరి ఇప్పుడు పేర్ని నానికి కూడా అలాగనే జరుగుతుంది అనే ఒక సూచనలు కనిపించడం మూలాన ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఎంత అజ్ఞాతంలోకి వెళ్ళినా ఏదో ఒక రోజున బయటకు రాక తప్పదు కదా, ఏదో ఒక రోజున పోలీసులకు పట్టుబడక తప్పదు కదా. ఆ రోజైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది. వెనకటికి ఒక సామెత చెప్పినట్టు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు వీళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడనేలా అనంటే ఈ వైసీపీలో ఉన్న బాగా స్తబ్దుగా ఎక్కడికక్కడ కార్యకర్తలు మొత్తం ఎటువంటి కార్యక్రమాలు లేకుండా వాళ్ళు అక్కడ కాడి కిందేసినట్టుగా కనిపిస్తుంటే ఉత్తేజపరచడానికి రప్ప డైలాగులు, పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతాము అని కొంత ఉత్తేజపరిచే పనులు చేశారు. కానీ సింగయ్య మరణంతో అది కాస్త పక్కదావు పట్టిపోయింది. ఇక ఆ తరువాత మామిడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఏమీ కనపడలేదు. ఇక దానికి దూరం అయిపోయిన తర్వాత పేర్ని నాని పైకి లేచాడు. ఏముంది మనల్ని వీళ్ళు మనం ఏం మాట్లాడినా ఏం చెయ్యరు అని అనుకున్నాడో, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో గట్టిగా పడాలి, మన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇదే సమయం అనుకున్నాడో ఆయన నోటికి పని చెప్పాడు. ఇప్పుడు ఆ నోటికి పని చెప్పిన కారణానికి గాను మరి ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టినా ఏడ రాలేదని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆడమాత్రం వస్తుందని ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. కానీ పేర్ని నాని మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పరారైపోయాడు. ఆయన్ని ఎప్పటి పట్టుకొస్తారు, ఎన్ని రకాలైన కేసులు ఆయన మీద ఉన్నాయనేది ఇక ముందు కాలంలో బయటకు వస్తుంది. మరి ఇక ఏదో ఒక రోజున ఆయన పట్టుబడినప్పుడు ఆయన కూడా ఒకవైపు వల్లభనేని వంశీ వీళ్ళలాగానే అప్పుడు వంశీ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే మనం ఏదన్నా వెయిట్ లాస్ అవ్వాలి, స్లిమ్ అవ్వాలి అని అంటే ఓ నెల 2 నెలలో జైలుకు వెళ్ళొస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. మరి అలాంటిది వెళితే సరిపోతుంది కదా అనుకున్నవాడు ఈ రోజున అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలాగనే వెళ్ళి స్లిమ్ అయ్యి బయటకు వచ్చే పని కదా. ఆయనకు కూడా ఎక్స్ట్రా ఉన్న ఈ వెయిట్ ఏదైతే ఉందో అది కూడా లూజ్ అవుతాడు కదా. కానీ ఆ లూజ్ అయ్యే ఆలోచనలు ఏం కనపడలేదు. లూజ్ టంగ్ ఉంది కానీ లూజ్ మైండ్ వీళ్ళకి లేదు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. పేర్ని నాని అరెస్ట్ ఎప్పుడు అవుతాడు అనే దాని మీద ఈరోజు ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.